మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. రైతులకు ప్రతి వ్యవసాయ సీజన్లో ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో ఎరువుల కొరత ఒకటి. ముఖ్యంగా యూరియా కోసం గంటల తరబడి దుకాణాల ముందు క్యూ లైన్లలో నిలబడాల్సి రావడం, స్టాక్ ఉందో లేదో తెలియక ఆందోళన చెందడం రైతులకు సర్వసాధారణంగా మారిపోయింది. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేలా ప్రభుత్వం సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై యూరియా కోసం దుకాణాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు, రైతులు తమకు అవసరమైన యూరియాను ముందుగానే బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో ఎరువుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితికి గుడ్ బై చెప్పే రోజులు దగ్గరయ్యాయి. రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ డిజిటల్ సేవను హనుమకొండ జిల్లాలో అధికారులు ప్రారంభించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. రైతులకు అవసరమైన యూరియా, ఇతర ఎరువుల నిల్వలను కూడా ముందుగానే సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త విధానం ఎలా పనిచేస్తుంది అనే విషయానికి వస్తే, రైతులు తమ స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న ప్రత్యేక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత తమ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎరువుల డీలర్ను ఎంపిక చేసి అవసరమైన యూరియా బస్తాలను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ పూర్తయిన తర్వాత రైతులు వెంటనే వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. నిర్ణీత సమయంలోపు ఎప్పుడైనా డీలర్ వద్దకు వెళ్లి తమకు కేటాయించిన యూరియాను సులభంగా పొందే అవకాశం ఉంటుంది. దీనివల్ల క్యూ లైన్లలో నిలబడే సమయం ఆదా కావడంతో పాటు రైతులు తమ వ్యవసాయ పనులపై మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ యాప్ ద్వారా రైతులకు మరో ముఖ్యమైన ప్రయోజనం కూడా ఉంది. తమ ప్రాంతంలోని ఏ డీలర్ వద్ద ఎంత స్టాక్ అందుబాటులో ఉందో కూడా మొబైల్లోనే చూసుకునే అవకాశం ఉంటుంది. దీంతో యూరియా దొరుకుతుందో లేదో అనే అనుమానాలు, అనవసర ప్రయాణాలు తగ్గిపోతాయి. ఈ వానాకాలంలో భారీ స్థాయిలో సాగు జరుగుతున్న నేపథ్యంలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. యూరియాతో పాటు ఇతర రకాల ఎరువుల నిల్వలు కూడా తగ్గినంతగా సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి నెల కొత్త స్టాక్ అందుబాటులోకి వస్తుందని, రైతులు అవసరానికి మించి ఎరువుల నిల్వను చేసుకోవద్దని సూచిస్తున్నారు. అనవసరంగా ఎక్కువ బస్తాలు కొనుగోలు చేసి డబ్బులు నిల్వ చేయడం కంటే అవసరమైన సమయంలో మాత్రమే తీసుకోవడం మంచిదని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త డిజిటల్ విధానం వల్ల మరో ముఖ్యమైన ప్రయోజనం ఉంది. ఎరువుల బ్లాక్ మార్కెట్కు అడ్డుకట్టపడడంతో పాటు నిజంగా అవసరమైన రైతులకు సకాలంలో ఎరువులు అందే అవకాశం ఉంది. పంపిణీ ప్రక్రియలో పారదర్శకత కూడా పెరుగుతుంది. గతంలో ఎరువుల కోసం గంటల తరబడి ఎండలో నిలబడిన రోజులు, కొన్ని చోట్ల జరిగిన ఉద్రిక్త పరిస్థితులు రైతులకు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా సాంకేతికతను వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయం రైతులకు పెద్ద ఊరటనిచ్చే అవకాశాన్ని కనిపిస్తోంది.